Very good evening to all of you. అందరికీ నమస్కారం. ఆఫ్ ది లైఫ్ సేవర్స్, జీవితాలని రక్షించే వాళ్ళందరూ పెద్ద సమూహంగా ఉన్నారు ఈరోజు ఈవినింగ్. అందరికీ నా వందనాలు. వెల్, ఐఎమ్ ఆల్సో మిస్సింగ్ వన్ ఆఫ్ మై మెంటర్స్, ద మోస్ట్ సిన్సియర్ ఆఫీసర్, ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ఆల్ ఇండియా డ్రగ్ కంట్రోలర్ ఆఫీసర్స్ ఫెడరేషన్, honorary director general, but I thought of seeing him here, Mr. Uday Bhaskar garu. I think he couldn't come because of urgent government works. Rajashekar, Hybiz managing director, నన్ను పిలిచి ఈ అవార్డ్స్ ఇవ్వడానికి మీరు కూడా ఉండాలి అని అడిగినప్పుడు నాకు కొంచెము ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఈ ఫీల్డ్లో లేను కదా అంటే, సార్ వాళ్ళందరూ సమాజానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు, వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడానికి వేరే రంగాల్లో కూడా నిష్ణాతులు ఉంటే బాగుంటుందని అనుకుంటాం. అంటే ఇది ఒక అవకాశంగా భావించి, నేను ఇది ఒక అదృష్టంగా భావించి ఈరోజు వచ్చాను. మై డియర్ ఫ్రెండ్స్, చాలామందికి డాక్టర్లన్నా ఫార్మస్యూటికల్ పరిశ్రమలన్నా చాలా చిన్న చూపు ఉంది. మేబీ వాళ్ళందరిలో నేను కూడా ఒకటి అయ్యి ఉండొచ్చు. బట్ అందరూ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఐ టెల్ యూ, బేసికలీ ఐఎమ్ ఎన్ అథీస్ట్. అంటే హేతువాదాన్ని నమ్ముతాను, గాడ్ నమ్మను. బట్ గాడ్ ఎక్కడో లేదు. మదర్ తర్వాత గాడ్స్ అందరూ, మీరందరూ గాడ్సే. నాకు అందరికీ వందనాలు. గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ యూ మై డియర్ డాక్టర్స్, ప్లీజ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా చిన్నతనంలో ఎవరికైనా క్యాన్సర్ వస్తే వాళ్ళు ఎంత ధనవంతులైనప్పటికీ, మధ్యతరగతి వాళ్ళు అయినప్పటికీ, ఎవరైనప్పటికీ బయట వరండాలో పడుకోబెట్టేసేవారు. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తూ వెయిట్ చేస్తూ, నిజంగా నరకం అది. ఈరోజు నా పరిస్థితి ఉందా? లేదు. థ్యాంక్స్ టు టెక్నాలజీ, థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ డాక్టర్స్. నాట్ ఓన్లీ దిస్, మా చిన్నప్పుడు ప్రతి వీధిలో ఒక వ్యక్తి, ఇద్దరు పిల్లలు కుంటుతో నడుస్తూ ఉండేవారు. అందరూ పోలియోతో ఉండేవారు. ఇప్పుడు ఎక్కడైనా పోలియో ఉందా? కుంటే వాళ్ళు కనబడుతున్నారా? పిల్లలు ఎక్కడ కనబడట్లేదు. కానీ ఈ జనరేషన్కి ఇవన్నీ కనపడవు. డాక్టర్లు చాలా డబ్బు చేసుకుంటారు, ఆపరేషన్లకి ఇంత ఛార్జ్ చేస్తారు, లేకపోతే ట్రీట్మెంట్కి ఇంత ఛార్జ్ చేస్తారు అనుకోవడం తప్పితే, ఒక్క విషయం ఆలోచించినట్టు మిత్రులారా, మనం అందరూ అన్ని రంగాల్లో ఉన్నాం. ఈ రోజున డబ్బు రావడం చాలా ఈజీ. మీరు అనుకుంటారు కేవలం హాస్పిటల్స్లో డాక్టర్స్ డబ్బులు సంపాదించేస్తున్నారు అనుకోండి. వాళ్ళు ఎంత మిస్ అవుతున్నారో కామన్ పబ్లిక్కి మనకు తెలియట్లేదు. పర్టికులర్గా కోవిడ్-19 టైంలో చూడండి మిత్రులారా, ఇది అత్యంత విషాదకరమైన మహమ్మారి. దట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ పాండమిక్ వీ హ్యావ్ ఎవర్ ఫేస్డ్ సో ఫార్, అండ్ వీఆర్ స్టిల్ రోలింగ్ అండర్ ది పాండమిక్ హ్యాస్ నాట్ లెఫ్ట్ us. And are you aware, just 100 years ago there was a flu pandemic. We lost the lives of more than 2 crore 20 million people those days. What was the population those days? We lost 20 million people those days. And way back 1500 years ago, 20 crores people. That is a black pandemic. That's more than 200 millions lost lives. And today we're all crying. Of course we lost enough lives. A lot of people in our kith and kin, relatives, we lost lives in the second wave mostly. But imagine, my dear friends, the fatality is reduced by a fraction just because all of you only supported with the proper medicines. Such a big pandemic has seen less number of deaths. Let people understand this. So today I congratulate my dear friend Rajashekar of Hybiz organization to facilitate all those gods who has given lives to the societies, braving their lives. I tell you, braving their lives. మనం అంటాం వాళ్ళు ₹1,00,000 సంపాదించారు, ₹1,00,00,000 సంపాదించారు, 10 కోట్లు. ఎందుకు డబ్బులు? ఎందుకు ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకోవడానికి లేదు. 2-3 నెలలు పిల్లల్ని భార్యల్ని వదిలేసి ఎక్కడో ఉండి, లేదా ఇంటికి వస్తే వేరే రూమ్లో ఉండి
వాళ్ళని కనీసం చూడకుండా వేరే డ్రెస్ కంప్లీట్ క్వారంటైన్లో ఉండి ఎంతమంది మీలో అనుభవించలేదు ఈ క్షోభని. ఇందాక గాంధీ హాస్పిటల్ డాక్టర్ రాజారావు గారు చెప్తున్నారు, హీ లాస్ట్ సమ్ ఆఫ్ హిస్ కలీగ్స్ అండ్ ఇట్ ఈస్ ద సేమ్ కేస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. హౌ మెనీ డాక్టర్స్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్? హౌ మెనీ పారామెడికల్ స్టాఫ్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్ in giving back the service to the society? And we look at them, look at the doctors like this is the what? I think the society has to change. I know there is black sheep. That black sheep is everywhere. Black sheep maybe in the pharmaceutical industry also. Today we all think that pharma industry is looting. Let it. These kind of things are everywhere in every sector. But do you imagine that India has contributed? India is supplying medicines to 215 countries worldwide. More than 45% of the population in the United States of America are living on us, and we are giving the medicines to them at most affordable prices. Can you imagine? Otherwise, situation would have been completely different. Look at the case of HIV, hepatitis, all this. Only Indian companies saved millions of lives all over the world. Otherwise, we would have had many deaths. So let us hail this life-saving and life-sustaining sector, the pharmaceutical and healthcare. Okay, we can always criticize the black sheep, but let's not generalize that. With that message, I want all of you friends to realize, non-doctors, I am giving this message to all the friends who are other than the doctors. Let us hail they are no less than army. Somebody said the other day, మీరు ఇంత చేస్తున్నారు కదా, కోవిడ్ వదిలిపెట్టి మీ కోవిడ్ వస్తే ఏమవుతుందంటే, ఒక్కసారి మనం డాక్టర్ ఎంబీబీఎస్ పట్టా తీసుకున్న తర్వాత మనం సమాజానికి అంకితం అయిపోయామని చెప్తారు వాళ్ళు. సో వాళ్ళ డెడికేషన్ ఒక ఆర్మీ జవాన్కి మించిందే కాదు, మచ్ అబౌవ్ దట్. బికాస్ ఆర్మీ జవాన్ మే నాట్ సేవ్ లాట్ ఆఫ్ లైఫ్స్, బట్ ఏ డాక్టర్ ఇన్ హిస్ లైఫ్ టైమ్ మస్ట్ హ్యావ్ సేవ్డ్ అట్లీస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ లైఫ్స్, must have cured thousands of people. So this is a great profession, being a doctor in this society. So let us hail all those sacrifices, because many people have gone away from their family, and entire last 18 months people have really suffered. So all of them, my big thanks, my big namaskaras to all the doctors in this world, and we can't praise you anymore. So let the world also realize, and you are the life savers, you are the life curers, you are the disease curers, and let the pharmaceutical healthcare industry and this sector hail further and save the mankind. With this, I sincerely thank, and also I must thank Dr. Varaprasad Reddy garu for a kind message, and Dr. Mura Narsegaud garu, Dr. Kasturi garu for their wonderful selection of the esteemed doctors in the city who has lent their services to the society. And once again, my sincere thanks to my friend Rajashekar. You have done a fantastic job, marvelous job. Give a round of applause to him also. Thank you very much.